అటు తెలంగాణలో కేసీఆర్, ఇటు ఆంధ్రప్రదేశ్లో జగన్ మాజీ ముఖ్యమంత్రులుగా మిగిలిపోయారు. వారిద్దరికీ ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కేసీఆర్ తాను ఓడిపోయాక కూడా ఏపీలో జగన్ గెలుస్తారని జోషం చెప్పిన ఘనపాటి, అధికారంలో ఉన్న వారికి అహంకారం, నియంతృత్వ ధోరణి ఉండకూడదు. అయితే ఆ రెండు లక్షణాలతోనే పాలన సాగించిన మాజీలు ఇప్పుడు జనానికి ముఖం చూపించలేకపోతున్నారు. ఓటమి తర్వాత వారికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నా సొంత పార్టీలోనే వారిపై సానుభూతి కనపడటం లేదంటే వారి పాలన ఎలా సాగిందో అర్థమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏపీలో జగన్ దారుణంగా ఓటమి పాలయ్యారు. తెలంగాణలో కేసీఆర్ 6 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. మరి ఈ ఇద్దరు నేతలు ఆషామాషీ నేతలేమీ కాదు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు అధిగమించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినవారే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అన్న కలను నెరవేర్చానని చెప్పుకుంటారు. ఉద్యమం పేరుతో ఆయన ఎంత హడావిడి చేసినా అప్పట్లో సోనియా గాంధీ నిర్ణయం తీసుకోకపోయింటే రాష్ట్రం ఏర్పడేది కాదన్నది జగమెరిగిన సత్యమే. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళితుడిని సీఎం చేస్తానని, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఉద్యమం సెంటిమెంట్తో బొటాబొటి మెజార్టీ దక్కగానే వాటిని మర్చిపోయి తెలంగాణకు మొదటి సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ప్రతిపక్షాలు అన్నవి లేకుండా చేయడానికి నియంతృత్వ ధోరణితో ప్రయత్నించారు. తనకు తిరుగులేనట్లుగా అహంకారం ప్రదర్శించారు. ఇక 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ రాజేశారు. మళ్లీ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో కలుపుతోందని కేసీఆర్ ఆనాడు ఎన్నికల స్లోగన్ అందుకున్నారు. దాంతో కేసీఆర్ ఆ ఎన్నికల్లో మంచి మెజార్టీని సాధించి రెండోసారి కూడా సీఎం అయిపోయారు. అయితే 10 ఏళ్ల పాలన తర్వాత 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ బొక్కబోర్లా పడ్డారు. కేవలం 37% ఓట్లతో 39 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ తరపున గెలిచారు. అదే పరాభవం అనుకుంటే 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఒక్క ఎంపీ సీటు బీఆర్ఎస్ కి దక్కలేదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓట్ షేర్ కేవలం 17% లభించింది. అంటే 6 నెలల తేడాతో 20% ఓటింగ్ పోయిందన్నమాట. దాంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇంత జరిగిన తరువాత కూడా కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ బీఆర్ఎస్ మీద కానీ ఎందుకు సానుభూతి లేదంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవడం అన్న విమర్శలు ఉన్నాయి. ఇక గద్దర్ వంటి ప్రజా గాయకులను దూరం పెట్టడం, కోదండరాం లాంటి ప్రజా నాయకులను దూరం చేసుకోవడం, ఇలా తెలంగాణ ఉద్యమంలో తన వెంట ఉన్నవారిని అందర్నీ దూరం పెట్టి పూర్తిగా కుటుంబ పాలన చేశారు అన్న విమర్శ ఎలాగూ తెచ్చుకున్నారు. అదే సమయంలో కేసీఆర్ పాలన మీద ఉద్యమించిన రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వివిధ శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను ప్రజల ముందుంచారు. ఆ క్రమంలో కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇక అక్రమ ఆస్తుల కేసులో జైలుకి వెళ్లొచ్చిన జగన్ కు 2014లో ఆ జైలు సెంటిమెంట్ గాని, తండ్రి వైఎస్ సెంటిమెంట్ గాని కలిసి రాలేదు. 67 సీట్ల దగ్గరే ఆగిపోయి అధికారానికి దూరమయ్యారు. 2019 ఎన్నికల ముందు 2 ఏళ్ల పాటు పాదయాత్ర చేసి జనంలో ఒక్క ఛాన్స్ అంటూ తిరిగారు. అలా 50% ఓట్ షేర్తో 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఇలా చూస్తే గిర్రున 5 ఏళ్ల కాలం తిరిగేసరికి 2024 ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా కేవలం 11 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నంతకాలం తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు వ్యవహరించారు. ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసకర పాలన ఎలా ఉండబోతుందో చూపించారు. అభివృద్ధిని పట్టించుకోకుండా అప్పులు చేసి బటన్నొక్కుతూ సంక్షేమ మంత్రాన్నే నమ్ముకున్నారు. ఎవరి సలహాలు అసలు వినకుండా అహంకారం ప్రదర్శించారు. ఆఖరుకు ఎమ్మెల్యేలను సైతం కలవకుండా నేను బటన్ నొక్కుతున్నాను, ఓట్లు పడతాయని భ్రమంలో గడిపేశారు. విపక్ష నేతలపై ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెడుతూ వేధింపులకు గురి చేశారు. రోడ్లు వేయకుండా, అభివృద్ధి అన్నది చేయకుండా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. రాజకీయ అనుభవం లేని సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఉన్నతాధికారి ధనుంజయ రెడ్డిని పెట్టుకుని బయటకు రాకుండా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటూ అక్కడే ఆఫీస్ పెట్టి 5 ఏళ్లు అలాగే పాలించారు. ఏకంగా 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకుని తెరచాటు పాలనతో రాష్ట్రం తన జాగీర్ అన్నట్లు వ్యవహరించారు. పార్టీ కేడర్ కి సైతం ఏమీ చేయకుండా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఆఖరుకు తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా 250 కోట్ల రూపాయల పనులకు
బిల్లులు చెల్లించకుండా ముఖం చాటేశారు. అందుకే జగన్ పార్టీ అంత ఘోరంగా ఓడిపోయినా పాపం జగన్ అనేవారే లేకుండా పోయారంటున్నారు.